ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా చైనా ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది. దీనికోసం చైనా ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు వాళ్ళ పాలిట మృత్యుపాశంలా మారబోతుందన్న నిజం మెల్లగా బయటకు వస్తుంది. బీజింగ్లో ఉన్న పెద్ద నాయకులకు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న ఒక భూగర్భ రహస్యం అస్సలు నిద్ర పట్టకుండా చేస్తుంది. భారతదేశం అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో హిమాలయాల నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చైనా వదలాలని ప్లాన్ చేస్తున్న ఈ జలబాంబు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు బద్దలైతే మరుసటి రోజు ఉదయం మన ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం చూడలేము, అంతా నీటిలో మునిగిపోతుంది అనే ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది. ఈ భయంకరమైన నిజాన్ని బయటపెట్టడానికి చైనా సైంటిస్టులు తమ ప్రాణాలను సైతం రిస్క్లో పెట్టారు. ఏకంగా 26 లక్షల ఏళ్ల నాటి ఒక భయంకరమైన ఫాల్ట్ లైన్ ఇప్పుడు భూకంపం రూపంలో నిద్రలేస్తున్నట్లు వాళ్ళే స్వయంగా చెప్పారు. ఆ ఫాల్ట్ లైన్ చేసే చిన్న కదలిక చైనా గర్వాన్ని శాశ్వతంగా పాతాళంలోకి తొక్కేయడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా చూస్తుంటే చైనా కేవలం నీటిని ఆపే నాటకం ఆడట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు దెబ్బతో మనల్ని ముంచేయాలని సైలెంట్గా ఒక మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. కానీ డ్రాగన్ దేశానికి చెందిన గూఢచారి సంస్థలు కూడా పసిగట్టలేని విధంగా భారత్ తనదైన బ్రహ్మాస్త్రాన్ని ఇప్పటికే రెడీ చేస్తుంది. ఏ న్యూస్ ఛానల్ కూడా బయటపెట్టని ఒక భయంకరమైన జలయుద్ధం బ్రహ్మపుత్ర నది లోపల ఇప్పటికే మొదలైపోయింది. ఈరోజు మనం కేవలం ఒక డ్యామ్ గురించి మాత్రమే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద పవర్ గేమ్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మనందరికీ తెలిసిన బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లంగ్ సాంగ్ అంటారు. దాని మీద చైనా $147 బిలియన్ బడ్జెట్తో భారీ డ్యామ్ కడుతుంది. మన కరెన్సీలో సుమారు 14 లక్షల కోట్లు. ఇది ఏకంగా 60 గిగావాట్ల కరెంట్ను ప్రొడ్యూస్ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. వాళ్ళ టెక్నాలజీ, డబ్బు చూసి ప్రపంచం భయపడాలి. ముఖ్యంగా దక్షిణాసియా మొత్తానికి హిమాలయాల నీళ్ల మీద కంట్రోల్ మాదే అని బీజింగ్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. కానీ వాళ్ళు కడుతున్న ఆ మెగా డ్యామ్ కిందనే ప్రకృతి సిద్ధం చేసిన ఒక పెద్ద టైం బాంబ్ మోగుతుంది. ఈ విషయం బయట దేశాలు చెప్పింది కాదు, చైనా గవర్నమెంట్ సైంటిస్టులే స్వయంగా బయటపెట్టారు. ఒక మ్యాగజైన్లో పబ్లిష్ అయిన ఈ స్టడీ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద కలకలం రేపింది. ఆ రిపోర్టు ప్రకారం ఈ భారీ డ్యామ్ సరిగ్గా ఒక పాయిజన్ ఫాల్ట్ మీద ఉంది. ఇది సుమారు 26 లక్షల ఏళ్ల క్రితం నుండి యాక్టివ్గా ఉంది. ఆ ఫాల్ట్ లైన్ ఈ రోజుకి సజీవంగానే ఉంది. దీనివల్ల చుట్టుపక్కల రాళ్ళన్నీ చాలా వీక్ అయిపోయాయని సైంటిస్టులు క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆ డ్యామ్ ఏ క్షణమైనా కదిలిపోయే నేల మీద ఉంది. కొంచెం కదిలిన కొండ చర్యలు విరిగిపడి ఆ ప్రాజెక్ట్ పేకమేడలా కుప్పకూలిపోతుంది. 2017లో టిబెట్లో వచ్చిన భూకంపం దీనివల్లే వచ్చింది. ఆ రిపోర్టుతో చైనా డ్యామ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాదు, అదొక సూసైడ్ మిషన్ అని తేలిపోయింది. గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే ఏదీ జరగని చైనాలో సైంటిస్టులు ఇలాంటి నెగిటివ్ రిపోర్ట్ను ఎలా పబ్లిష్ చేశారు? నిజానికి రేపొద్దున్న భూకంపం వచ్చి డ్యామ్ కూలిపోతే ఆ నింద సైంటిస్టుల మీద వేస్తారని వాళ్ళకు తెలుసు. అందుకే అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని గవర్నమెంట్కి చెప్పడానికే కావాలని దీన్ని పబ్లిక్ చేశారు. అయితే ఇది వాళ్ళ గవర్నమెంట్కి ఈగో ఇష్యూగా మారింది. వాళ్ళు దీన్ని ఆపరు, ఇంకా ఎక్కువే డబ్బులు పెట్టి కడతారు. కానీ ఆ డ్యామ్ ఎప్పుడు కూలుతుందో అన్న కత్తి మాత్రం చైనా, భారత్ 2 దేశాల నెత్తి మీద వేలాడుతూనే ఉంది. ఫ్యూచర్లో చైనా డ్యామ్ బద్దలైతే మన ఈశాన్య ప్రాంతం మొత్తం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం పూర్తిగా మునిగిపోతాయని న్యూస్ ఛానల్స్ చెబుతుంటాయి. కానీ ఇందులో నిజం ఎంత? అస్సలు లేదు. డ్యామ్ తెగిన చైనా కావాలని లక్షల క్యూసెక్కుల నీళ్లు వదిలినా ఖచ్చితంగా వరద వస్తుంది, రోడ్లు కొట్టుకుపోతాయి. కానీ ఆ ప్రాంతం భౌగోళికంగా చాలా విశాలమైనది కాబట్టి నీరు నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది. విధ్వంసం ఉన్నా ఆ ప్రాంతం ఏమీ శాశ్వతంగా మునిగిపోదు. కొన్ని వారాల్లోనే ఆ నీళ్ళన్నీ వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. మరి చైనా బ్రహ్మపుత్ర నది నీళ్లను ఆపేసి భారతదేశాన్ని ఎండబెట్టగలదా? ఇది కేవలం ఫేక్ న్యూస్. బ్రహ్మపుత్ర నదిలో ఉన్న నీళ్లలో కేవలం 15 నుంచి 30% మాత్రమే టిబెట్ నుండి వస్తుంది. మిగతా 80% నీళ్లు మన దేశంలో కురిసే వర్షాలు, డియాంగ్, లోహిత్, సుబన్సరి లాంటి నదుల వల్లే వస్తాయి. మన వర్షాలే మనకు అతిపెద్ద రక్ష కవచం. అసలు డేంజర్ నీళ్లలో ఆపడంలో లేదు, ఒకేసారి వదలడంలో ఉంది. అస్సాంలో భారీ వర్షాలు పడుతున్న టైం చూసి చైనా ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా గేట్లు ఎత్తేసిందనుకోండి, పరిస్థితి దారుణంగా ఉంటుంది. చైనా ఇదివరకే ఇలా చేసింది. ఇలా సడన్గా వచ్చే వరదలను తట్టుకోవడమే భారతదేశానికి అసలైన టాస్క్. ఒక 10 ఏళ్ల వెనక్కి వెళితే భారత్
జస్ట్ డిప్లొమాటిక్ లెవెల్లో కంప్లైంట్ చేసి ఊరుకునేది. కానీ ఇప్పుడు మన స్ట్రాటజీ మారింది. డిఫెన్స్ మోడ్ నుండి ప్రొయాక్టివ్ మోడ్లోకి వచ్చేసి సైలెంట్గా ఒక బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేస్తుంది. మొన్నటికి మొన్న అరుణాచల్ ప్రదేశ్లోని 1000 మెగావాట్ల నైంగ్ ప్రాజెక్టుకు మన గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుమారు 11,835 కోట్లతో దీన్ని కట్టబోతున్నారు. మీరు బార్డర్ అవతల డ్యామ్ కడితే మేము యువతల మీకంటే ఫాస్ట్గా కడతామని భారత్ గట్టిగా చెబుతుంది. కానీ ఇది ఆరంభం మాత్రమే. మన అసలు గేమ్ చేంజర్ అప్పర్ సియాంగ్ బహుళార్థ సాధక నిల్వ ప్రాజెక్ట్. చైనా మెగా డ్యామ్లకు చెక్కు పెట్టడానికే డిజైన్ చేసిన భారీ 11,000 మెగావాట్ల ప్రాజెక్ట్ ఇది. చైనా కడుతున్న ప్రాజెక్ట్ రన్ ఆఫ్ ది రివర్ మోడల్. అంటే కేవలం ప్రవాహాన్ని వాడుకుంటారు కానీ నీళ్లను స్టోర్ చేసుకోలేరు. కానీ మన ప్రాజెక్ట్ ఒక స్టోరేజ్ డ్యామ్. చైనా వాళ్ళు ఒకేసారి లక్షల క్యూసెక్కుల నీళ్లు మన వైపు వదిలినా ఆ నీటినంతటిని ఇది తన గర్భంలో ఇముడ్చుకోగలదు. ఆ నీళ్లు అస్సాం వైపు రాకముందే ఇక్కడే ఆగిపోతాయి. పైగా ఆ నీళ్లను స్టోర్ చేసుకుని కరెంట్ ప్రొడ్యూస్ చేసి మన ఎకానమీని బలోపేతం చేసుకుంటాం. ముప్పును అవకాశంగా మార్చుకోవడం అంటే ఇదే. గత కొన్నేళ్లుగా మన బార్డర్ డెవలప్మెంట్ ఫోకస్ మామూలుగా లేదు. పాత రోజుల్లో చైనా సైన్యం వస్తే రోడ్లు దొరకకూడదని బార్డర్ ఏరియాలను వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాలసీ పక్కన పెట్టారు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం కింద 0 లైన్ వరకు గ్రామాలను డెవలప్ చేసి 4G 5G ఇస్తున్నారు. సేలా టన్నెల్ లాంటి అద్భుతాలు కట్టి తవాంగ్ వరకు మన ఆర్మీకి కనెక్టివిటీ కల్పిస్తున్నారు. డ్యామ్లు కట్టాలన్నా, యుద్ధం వస్తే మన సైన్యం ట్యాంకులు బార్డర్కి చేరుకోవాలన్నా ఈ రోడ్లే కీలకం. సరిగ్గా ఇదే చైనాకు నిద్ర లేకుండా చేస్తుంది. పేపర్ మీద చూస్తే చైనా ప్రాజెక్ట్ పెద్దదిగా కనిపిస్తుంది. కానీ వ్యూహాత్మకంగా చూస్తే మన ప్రాజెక్టే పవర్ఫుల్. చైనా ప్రాజెక్ట్ ఒక టైం బాంబ్ మీద ఉంటే మనది చాలా సేఫ్ జోన్లో ఉన్నాయి. మన టార్గెట్ కేవలం కరెంట్ తీయడమే కాదు, చైనా ఆడే జల ఉగ్రవాదాన్ని తుక్కు చేయడం. మెకాంగ్ నది విషయంలో చైనా పక్క దేశాలను నీళ్లతో ఎలా బ్లాక్మెయిల్ చేసిందో చూసాం. ఆ ట్రిక్ని మన మీద ప్లే చేయాలని ట్రై చేసింది. కానీ భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రశక్తి. చైనా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. చైనా కడుతున్న ప్రాజెక్టు వాళ్ళకే తలనొప్పిగా మారింది. ఆపితే పరువు పోతుంది, కడితే ఎప్పుడు భూకంపం వస్తుందో అని భయపడాలి. పాయిజన్ ఫాల్ట్ మ్యాటర్ బయటకు వచ్చాక ప్రపంచం మొత్తం చైనాను తప్పుపడుతుంది. మరోవైపు మన భారత్ చూపిస్తున్న మెచ్యూరిటీని ప్రపంచం గమనిస్తుంది. మనం అనవసరంగా రాదాంతం చేయట్లేదు. సైలెంట్గా మన డ్యామ్లు కడుతున్నాం. వాళ్ళ డ్యామ్ల వల్ల ఎవరికి నష్టం రాదని చైనా చెప్పడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం. డోక్లాం ఇష్యూ అప్పుడు వాళ్ళు మనకు నీటి డేటా ఇవ్వడం ఆపేశారో చూశాం. కానీ ఇప్పుడు మనకు చైనా ప్రతి కదలిక పక్కాగా తెలుసు. రాబోయే కొన్నేళ్లలో మన రిజర్వాయర్లు పనిచేయడం మొదలుపెట్టాక చైనా జలబాంబు స్ట్రాటజీ ఫ్లాప్ అవుతుంది. ఆ పాయిజన్ ఫాల్ట్ వల్ల చైనా డ్యామ్ బద్దలైతే ఆ దెబ్బను తట్టుకుని మన ఈశాన్య ప్రాంతం స్ట్రాంగ్గా నిలబడుతుంది. దేశ భద్రత అంటే కేవలం యుద్ధ విమానాలు కాదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా. చైనా తన నేల కిందే ఉన్న ఆ కోటను చూసి భయపడుతుంటే మన దేశం ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. రాబోయే కొన్నేళ్లలో మన రిజర్వాయర్లు పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టాక చైనా జలబాంబు స్ట్రాటజీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆ పాయిజన్ ఫాల్ట్ వల్ల ఎప్పుడైనా చైనా డ్యామ్ బద్దలైతే ఆ దెబ్బను తట్టుకోవడమే కాదు, మన ఈశాన్య ప్రాంతం చాలా బలంగా నిలబడుతుంది. జాతీయ భద్రత అంటే కేవలం యుద్ధ విమానాలు, ట్యాంకులు మాత్రమే కాదు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సెక్యూరిటీ సిస్టమ్స్, బార్డర్లో ఉన్న లాస్ట్ మనిషికి కూడా భరోసా ఇవ్వగలిగే మన ఆర్థిక వ్యవస్థ బలం. ఇవన్నీ కలిస్తేనే నిజమైన జాతీయ భద్రత. చైనా తన నేల కిందే ఉన్న ఆ ఫాల్ట్ లైన్ని చూసి భయపడుతుంటే మన దేశం ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. చైనా దాచాలనుకున్న నిజం వాళ్ళ సైంటిస్టుల వల్లే బయటపడింది. చైనా ఎంత ట్రై చేసినా నీటి పేరుతో భారత్ను బ్లాక్మెయిల్ చేయడం అసాధ్యం. భారత్ తన బ్రహ్మాస్త్రాన్ని ఇప్పటికే పదును పెట్టడం ప్రారంభించింది. చైనా డ్యామ్ వాళ్ళకే అతిపెద్ద శాపంగా మారబోతుంది. అలాగే భారతదేశం తన సన్నాహాలతో భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే చైనా ఎంత ట్రై చేసినా నీటి పేరుతో భారత్ను బ్లాక్మెయిల్ చేయలేకపోయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హిమాలయాలకు అవతల ఉన్న ఆ డ్రాగన్ తలవంచక తప్పదు. మీరేమనుకుంటున్నారు? చైనా డ్యామ్ వాళ్ళకే శాపంగా మారుతుందా, లేక భారతదేశం ఇంకా స్ట్రాంగ్గా రెడీ అవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.